100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ 2025. ఘరానా మోసాలు అసలు వాటికైతే అంతు పొంతు అసలు ఏమంటే ఏమీ ఉండట్లేదు. ఎందుకంటే ఎట్లనన్నా మోసపోవచ్చు, ఎట్లనన్నా మోసం చేయొచ్చు. బస్ నేనైతే పైసలు సంపాదించాలి, హ్యాపీగా బతకాలి, ఇదే కాన్సెప్ట్తోని ఏది దోస్తే అది ఎట్లా పడితే అట్లా మోసాలు చేయడానికి అసలు ఏ మాత్రం కూడా వెనకాడతలేరు. యాక్చువల్లీ ఇది ఎక్కడిది అంటే చెన్నైలో జరిగింది. ఒకటి అంటారు కదా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, నన్ను ఎవరు చూడలేదు అని అనుకుంటుంది కదా, గట్లనే సేమ్ ఈడ కూడా అట్లనే జరిగినట్టు ఆర్ ఇట్లనే అనుకున్నట్టు అనిపిస్తోంది. ఈ కేసులో కూడా గదే జరిగినట్టు అనిపిస్తోంది. యాక్చువల్లీ ఇది చెన్నైలో జరిగింది 2010 నుంచి మనం ఏ సంవత్సరంలో ఉన్నాం 2025 వరకు. మామూలుగా అయితే మనం ఏం చూసినాం, జనరల్గా అయితే చాలామంది ఆడపిల్లలే మోసపోతారు, ఆడపిల్లల్నే చాలామంది మోసం చేస్తారు, ఆర్ నిత్య పెళ్లి కొడుకులు చాలామంది ఉంటారు. వాళ్ళు 4-5 పెళ్ళిళ్ళు చేసుకొని మోసపోయిన వాళ్ళే పాపం వాళ్ళు వచ్చి బాధితులుగా మారిపోతూ ఉంటారు. అసలు నిత్య పెళ్లి కొడుకు అనే వార్తలు అయితే చాలా కామన్గానే మొన్న ఆ మధ్యకాలంలో. కానీ చెన్నైలో నిత్య పెళ్లి కూతురు ఇన్సిడెంట్ ఒకటైతే బయటపడ్డది. యాక్చువల్లీ ఈమె ఏంటి అని అంటే, ఒక హాస్పిటల్లో నేను మెడికల్ స్టూడెంట్ని, నేను చదువుకుంటున్నా అని చెప్పి 2010 నుంచి 2025 వరకు నేను ఒక స్టూడెంట్ని, నేను చదువుకుంటున్నా, హాస్పిటల్లో నేను కొంత టైం జాబ్ కూడా చేస్తా అని చెప్పుకుంటా ఇట్లా ఆమె 10 ఏళ్ళు గడిపేసింది. యాక్చువల్లీ ఈమెంది బ్యాక్గ్రౌండ్ తీరా చూస్తే ఈమెకు 2010 కంటే ముందే పెళ్ళయింది, భర్త చనిపోయిండు, 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆ పిల్లల్ని ఏం చేసింది, తీసుకెళ్ళి వాళ్ళ అమ్మా నాన్న దగ్గర వదిలిపెట్టింది. అంటే బాగోగులు, ఇక సింగిల్ పేరెంట్ అంటే ఎట్లుంటుంది, మామూలుగానే ఈమెనే మొత్తం బాధ్యతగా చూసుకోవాల్సి ఉంటుంది. సో గా బాధ్యతల్ని గిట్లా మోసం చేస్తూ ఇక మోసినట్టు అనుకోవచ్చు. ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లగాడు ఈమె చెన్నైలో ఉంటుంది అండ్ మెడికల్ స్టూడెంట్ అని చెప్పుకుంటా ఆమె తన బతుకుని ఎల్లదీస్తుంది అనుకోవచ్చు. ఇదే ఆమె మోసానికి పెట్టుబడిగా పెట్టింది అని కూడా అనుకోవచ్చు. నేను ఒక హాస్పిటల్లో మెడికల్ స్టూడెంట్గా ఉన్నా, ఆ తర్వాత హాస్పిటల్లోనే నేను జాబ్ చేస్తా అంటూ 2010 నుంచి 2025 వరకు టోటల్గా 5 మందిని పెళ్లి చేసుకుంది. 5 మందిని ఎట్లా అనంటే, ఫస్ట్ ఏం చెప్తుంది, నేను మెడికల్ స్టూడెంట్ అని చెప్తుంది, జాబ్ వచ్చింది అని చెప్తుంది, ఆ తర్వాత ఏమంటుంది, పెళ్లి చేసుకుంటుంది, ఆ మాటలు చెప్పి కరెక్ట్ 6 నెలలు గడుపుతుంది. 6 నెలలు అయిన తర్వాత ఏం చెప్తుంది, నాకు ఇక్కడికి ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయింది, నేను వెళ్ళిపోవాలా అని చెప్తుంది. మొత్తం ఇంట్లో ఉన్న నగలు ఏవైతే ఉంటాయో, ఏవిగా విలువైన వస్తువులు ఏ ఉంటే అవి మొత్తంగా కంప్లీట్గా దోచేసుకొని తట్టా బుట్ట పూర్తిగా సర్దుకొని ఆమె ఆనవాళ్ళు ఏడా కూడా లేకుండా జాగ్రత్త పడుతూ పూర్తిగా అట్లనే 2వ పెళ్ళి, 3వ పెళ్ళి, 4వ పెళ్ళి, అట్లనే 5వ పెళ్ళి కూడా మొన్న రీసెంట్లీనే జరిగింది. అయితే ఈమె నిత్య పెళ్లి కూతురు అనే ఇన్సిడెంట్ ఎట్లా బయటపడ్డదంటే, ఇప్పుడు 5వ పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన పెళ్ళి అయిపోయిన తర్వాత గిట్లే మోసం చేసిందిగా. పెళ్ళైపోయిన తర్వాత అతను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ షేర్ చేసిండు. అప్పుడు ఎవరైతే 4వ పెళ్లి కొడుకు మోసపోయిండు కదా, ఇట్లనే చేసుకుంటా ఆమె తట్టబుట్ట సర్దుకొని పూర్తిగా కంప్లీట్లీ అక్కడి నుంచి వచ్చేస్తుంది కదా, సేమ్ అట్లనే 5వ పెళ్లి కొడుకు ఏం చేసిండంటే, సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్లో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. 5వ పెళ్లి కొడుకు మాత్రం పూర్తిగా ఇలా పెళ్లికి సంబంధించిన ఫోటోలు, రీల్స్, ఇక తెలుసు కదా పెళ్లిలా హంగామా ఎట్లుంటుందో, మామూలుగా కూడా పెళ్లి చేసుకోదట, హంగామా లాంటి పెళ్ళే చేసుకుంటుందట, మళ్ళా పూర్తిగా ఏడా అనుమానం కూడా రానియదన్నట్టు అట్లాంటి పెళ్ళే చేసుకున్నది. ఈయనేం చేసిండు పెళ్లి కొడుకు, ఇతను తన పోస్ట్లో రీల్ని పోస్ట్ చేసిండు. ఈమె కనబడేసరికి 4వ భర్త ఎవరినైతే పెళ్లి చేసుకొని వచ్చేసిందో, ఉడాయించి వచ్చేసిందో, పూర్తిగా మోసం చేసి ఆయన దగ్గరున్న నగలు, విలువైన వస్తువులు దోచుకొని ఎప్పుడైతే వచ్చేసిందో అతను చూసి ఈమె ఎక్కడైతే అంటే ఈ సోర్స్ ఆఫ్ రీల్ ఎక్కడి నుంచి షేర్ అయిందో అక్కడికి వచ్చి ఈమె మీద కంప్లైంట్ చేయడం జరిగింది చెన్నై పోలీసులకు.
అప్పుడు ఈ కేసుని ఎంక్వైరీ చేస్తే అసలు విషయం బయటపడ్డది. ఈయన 5వ పెళ్లి కొడుకు. నిత్య పెళ్ళిళ్ళు ఈమెకు 5 పెళ్ళిళ్ళు అయినాయి. 2010 నుంచి 2025 వరకు మొత్తంగా అమ్మగారు కంప్లీట్లీ ఒక 5 పెళ్ళిళ్ళు చేసుకున్నది. ఏం చెప్పాలా, కేవలం 6 నెలలే ఉంటుంది. 6 నెలల తర్వాత నా ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయింది అని చెప్తుంది. అక్కడి నుంచి జంప్ అయిపోతుంది. ఇది ఆమె ప్లాన్ అన్నట్టు. సో ఇట్లా 10 ఏళ్ల నుంచి పెళ్ళిళ్ళు చేసుకుంటుంది అని తెలిసిన తర్వాత ఈమె మీదనైతే కేసు అయితే నమోదైంది. ఈమె పేరు ఏంటంటే యాక్చువల్లీ నిశాంతి ఈమె పేరు. మైలాడుదురై జిల్లాకు చెందినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ శివచందర్ని మొన్ననే 20 తారీఖున పెళ్లి చేసుకుంది. అంటే కంప్లీట్లీ ఐ థింక్ నాకు తెలిసి ఒక 10 రోజులు కూడా కాలే. ఆ పెళ్లి వీడియోని శివచందర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిండు. అప్పుడు ఎవరైతే గతంలో 4th పెళ్లి కొడుకు ఆర్ 4th భర్త ఎవరైతే ఉన్నారో ఆయన పేరు వచ్చేసి చిదంబరం. సో ఆయన నెపోలియన్ కి చెందిన బాధితుడు అనమాట. ఆయన షాక్ అయి పోలీసులకు కంప్లైంట్ చేసిండు. అప్పుడు ఈ మేడం గారి గుట్టంతా రట్టయింది. 2017లో నిశాంతి తనని పెళ్లి చేసుకుంది అని ఈ ఎవరైతే 4వ పెళ్లి కొడుకున్నారో చిదంబరం ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. అప్పుడు ఎంతమందిని అంటే ఒక్కొక్కళ్ళ పేర్లు ఈరోడ్, చిదంబరం, అట్లానే మైలాడుదురైతో పాటు 5 చోట్ల నిశాంతిపై ప్రస్తుతం అయితే కేసులు కూడా నమోదైనాయి. ఎందుకంటే 5 పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత ట్రాన్స్ఫర్ అయిందని చెప్పిపోతుంది. ఆ తర్వాత ఇంట్లో చూస్తే ఏవి కూడా విలువైన వస్తువులు ఉండట్లేదు. సో అన్ని చోట్లల్లో ఈమె మీద కేసులు అయితే నమోదైనాయి. ఈమె మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి. ఈమె 5 పెళ్ళిళ్ళు చేసుకుంది అని తెలిసిన తర్వాత ఈ 5 పెళ్లి కొడుకులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఒక రకంగా షాక్ అయిపోయిన పరిస్థితి. సో నిశాంతిని అయితే ప్రస్తుతం చెన్నై పోలీసులు అరెస్ట్ అయితే చేసిర్రు. 2010 నుంచి 5గురిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం అయితే ఆయన అంటే ఈమె భర్తనైతే చనిపోయిండు. 2 పిల్లలు కూడా ఈమె అమ్మా నాన్న దగ్గర ఉంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో గిట్లా వాళ్ళ వీళ్ళ పెళ్ళైన వాళ్ళ పెళ్లి కానోళ్ళ అసలు ఏమీ లేదనమాట. ఆడవాళ్ళ మగవాళ్ళ మోసం ఎలాగైనా ఎట్నుంచైనా జరగచ్చు అనేదానికి ఎగ్జాంపుల్ అన్నట్టు ఈ కేసు కూడా. సో ఎవరిని కూడా అంత గుడ్డిగా నమ్మొద్దు. అండ్ ఈ మధ్య కాలంలో అయితే సోషల్ మీడియా ద్వారా ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిండనో ఇంకేదో ఫేస్బుక్లో పరిచయం అయిండనో పెళ్ళిళ్ళ వరకు పోతున్నారు. ఆ తర్వాత మళ్ళీ మోసపోతున్న ఇన్సిడెంట్లు కూడా చాలా అంటే చాలా జరుగుతున్నాయి. సో గిట్లా కూడా ఉంటాయి కేసెస్. నిత్య పెళ్లి కొడుకులే కాదు, నిత్య పెళ్లి కూతుర్లు కూడా ఉంటారు. సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది మంచిగా చెక్ చేసుకోవాలా. కంప్లీట్లీ వాళ్ళ ప్రొఫైల్ ఏంది, వాళ్ళ ఫ్యామిలీ ఏంది, ఇదంతా కూడా చూసుకున్న తర్వాతనే పెళ్ళిళ్ళు చేసుకోవాలా అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు.